హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇప్పుడు సంక్రాంతి సెలవులు వచ్చేసాయి కాబట్టి పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు. ఏం చేయాలా అని ఆలోచించుకుంటూ ఉంటే నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ గుర్తుకొచ్చాయండి. ఇంట్లోనే ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తే ఎలా ఉంటుందో ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను. ఒకసారి చేసి చూద్దామా? ఇవన్నీ ఇలా చేత్తోనే కట్ చేసుకున్నాను. మిషన్ ఉన్నా ఎందుకులే, మిషన్తో చేత్తో కట్ చేసుకుంటే బాగుంటుందిలే అని చెప్పి నేను చేత్తో కట్ చేసుకున్నాను. కొన్ని అయితే చాలా బాగా వచ్చాయండి కట్ చేసుకుంటే. మళ్ళీ ఇంకోసారి కట్ చేసినప్పుడు అన్నీ ఒకేసారి కట్ చేద్దామని ప్రకృతితో ఇలా చేశాను కాబట్టి సరిగ్గా రాలేదు. సెకండ్ టైం చిన్న చిన్నగా వచ్చేసాయి ముక్కలు. ఆ చిన్నగా వచ్చేసాయి కాబట్టి సరేలే అని అడ్జస్ట్ చేసుకొని అన్నీ కలిపేశానండి. అన్నీ కలిపి ఇలా అయింది. చూడండి ఒకసారి ఎలా కట్ చేస్తాను. ఇలా కట్ చేసి అన్నీ తీసుకొని ఒక బౌల్లో వేసుకున్నాను. ఇలా వచ్చాయండి అన్నీ, చూసారా? తర్వాత ఇది ప్రాసెస్లోకి వెళ్తే కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ తీసుకొని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్నప్పుడు చూసుకోవాలండి, ఊరికే కొంచెం ఉడికితే చాలు, ఎక్కువ ఉడికిపోతే మళ్ళీ మనకి సరిగ్గా రావండి. నేను చిన్న ముక్కలు చేసుకున్నాను కాబట్టి చిన్నవన్నీ ఎక్కువ బాయిల్ అయిపోయాను అనమాట. తర్వాత బౌల్లో వేసుకొని కొద్దిసేపు ఆరబెట్టుకొని ఇలా కార్న్ఫ్లోర్ పౌడర్ వేసుకోవాలండి. కార్న్ఫ్లోర్ పౌడర్ వేసుకొని బాగా అన్నిటికీ పట్టించాలి. ఇలా పట్టించేసి కొద్దిసేపు ఆగిన తర్వాత మనం కడాయిలో ఆయిల్ వేసుకొని ఇవన్నీ వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఎలా వస్తుందో చూద్దాం. కొంచెం చిన్న ముక్కలు వచ్చేస్తాయి కదా, అందుకని నాకు సరిగ్గా రాలేదండి, ఏమనుకోవద్దండి. ఒకసారి చూడండి. ఇలా ఫ్రై అయిన తర్వాత బాగా ఇలా వచ్చిందండి నాకైతే ఫ్రెంచ్ ఫ్రైస్. కానీ చాలా క్రిస్పీగా ఉన్నాయండి. చాలా బాగా తినేసాం అందరం కలిసి. ఇలా కారం జల్లుకొని అందులో బాగా కలిపేసుకున్నాము. ఇలా వచ్చాయి ఫ్రెంచ్ ఫ్రైస్. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయండి. తినడానికి సూపర్ స్నాక్ అన్నమాట. ఇంట్లో ఉన్నప్పుడు మనము చాలా ఈజీగా చేసుకోవచ్చండి స్నాక్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.